నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలకు చెందినటువంటి కొంతమంది నేతలు గీత దాటుతున్నారా అంటే ఎస్, అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 2024లో కూటమి అత్యధిక మెజార్టీ స్థానాలను సాధించి ప్రభుత్వంలో ఉంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూటమిలో జరుగుతున్నటువంటి అంశాలు కానీ, చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు కానీ, రెండు పార్టీల మధ్య జరుగుతున్నటువంటి అంతర్యుద్ధం ఏదైతే ఉందో దానికి సంబంధించి రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ అలాగే పొలిటికల్ అనలిస్టులు కూడా దాన్ని భిన్నంగా చర్చించుకుంటున్నారు. తాజాగా జరిగినటువంటి వ్యవహారం ఒకటి ఏదైతే మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ దొరకడం, ఆయనకు పాజిటివ్ రిపోర్ట్ రావటం, దీనికి సంబంధించి ఒక్కసారిగా ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. జమ్మలమడుగు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఆయన కుమారుడు సుధీర్ రెడ్డి, ఆయన కూడా డ్రగ్స్ కేసులో హైదరాబాద్లోనే నానక్రామగూడ ఆ ప్రాంతంలో దొరికారు పోలీసులు జరిపినటువంటి సోదాల్లో. ఆయన రాజకీయంగా డైరెక్ట్ పాలిటిక్స్లో లేకపోయినప్పటికీ ఎప్పుడు కూడా తండ్రి వెంట ఉంటూ పరోక్ష రాజకీయాలు చేయటంలో ఆదినారాయణ రెడ్డి కుమారుడు దిట్ట. దీనికి సంబంధించి అప్పుడే విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. డ్రగ్స్ పార్టీ కీలకమైనటువంటి ఆ పార్టీలో తన కుమారుడు కీలకంగా వ్యవహరించడం. ఇలా కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూటమి పార్టీకి సంబంధించినటువంటి నేతలు లైన్ తప్పుతున్నారంటే ఎస్, అవుననే చెప్పచ్చు. ఉదాహరణకు ఈ రెండు ఘటనలు, అలాగే రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీణా వ్యవహారం, దానికి సంబంధించి సాక్షాత్తు అసెంబ్లీలోనే ఆయన న్యూడ్ వీడియో కాల్స్ చాటింగ్ ఇవన్నీ బయటపడి దానికి సంబంధించి జనసేనపై తీవ్రమైనటువంటి ఆరోపణలు బహిరంగంగా చేసినటువంటి వ్యక్తి ఈ అరవ శ్రీధర్తో సాన్నిహిత్యం పెట్టుకున్నటువంటి వీణ. ఇలా ఒకదాని తర్వాత ఒకటి. ఆ మధ్య ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పోలవరం శాసనసభ్యుడు జనసేనకు సంబంధించి చిర్రి బాలరాజు, అతని అంశానికి సంబంధించి ఆ పార్టీలో ఒక కీలకమైనటువంటి నేతకు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత కాల్ చేసి మీ ఎమ్మెల్యే 100 కోట్లు సంపాదించాడంట ఈ తక్కువ టైంలోనే అని చెప్పి వారిద్దరూ మాట్లాడినటువంటి ఆ సంభాషణ బయటికి రావటం. అలాగే జనసేన తెలుగుదేశం పార్టీ రెండు పార్టీల నేతల మధ్య ఒక రకమైనటువంటి విభేదాలు, వైషమ్యాలు ఇవి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీలోనే కొంతమంది మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయనే చెప్పాలి. కొన్ని బయటికి రాకపోయినప్పటికీ ఆ నియోజకవర్గ స్థాయిలో చర్చలు జరిగినప్పటికీ వారి మధ్య ఉన్నటువంటి వివాదాలు ఇప్పటికీ కూడా ఎక్కడా కూడా పరిష్కరించబడలేదు. దీనిలో భాగంగా ఒక ఉదాహరణగా తీసుకుంటే ఏలూరు ఎంపీ కేశినేని చిన్ని, అలాగే తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు, ఆ ఇద్దరి మధ్య ఏ రకమైనటువంటి అంతర్యుద్ధం జరిగిందో సోషల్ మీడియా వేదికగా దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. మా దగ్గర ఇన్ని కోట్లు తీసుకున్నాడనే వాట్సాప్ స్టేటస్లోనే పెట్టినటువంటి పరిస్థితి. ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో రెండు పార్టీల అధినేతలు, ప్రధానంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా తమ సొంత పార్టీ నేతలపై కంట్రోల్ పెట్టినప్పటికీ వారు మాత్రం లైన్ దాటుతూనే తప్పుతూనే ఉన్నారు. తాజాగా పిఠాపురం నియోజకవర్గంలో, అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో జనసేనకు సంబంధించినటువంటి నేతలే రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగినటువంటి సందర్భం ఇలా జరుగుతూనే ఉన్నాయి. అధినేతలు ఏది చెప్పినప్పటికీ దాన్ని వినేటువంటి పరిస్థితుల్లో నాయకులు లేరు. ఇక్కడ అందరినీ అనట్ల, కొంతమంది అధినాయకుల ఆలోచనలు ఆశయాల కోసం పనిచేస్తున్నటువంటి వారు ఉంటే, మరికొంతమంది మాత్రం తమ స్వలాభం కోసం చూసుకోవడం, అనవసరమైనటువంటి వివాదాల్లో చిక్కుకోవడం, ఇట్లా ఎన్నో జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు 3 పార్టీలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీల నాయకులు ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది అనేది ప్రస్తుతం పార్టీల్లోనూ, అలాగే ప్రజల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ పొలిటికల్ అనలిస్టులు వారు కూడా మాట్లాడుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు దీని గురించి. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నాయి 3 పార్టీలు. 2024లో జరిగినటువంటి ఎన్నికలు కానీ, వచ్చినటువంటి ఫలితాలు కానీ కూటమికి బూస్టింగే. కానీ
ఆ తదుపరి జరుగుతున్నటువంటి పరిణామాలు ఇదిగో ఇప్పుడు నేను చెప్పినవి వరుసగా అమ్మాయిల వ్యవహారాలు, గొడవలు, వివాదాలు, సెటిల్మెంట్లు, ఎక్కడికి వెళ్ళినా పోలీస్ స్టేషన్కి వెళ్తే నాయకులే దర్శనమిస్తున్నారు. ఇలా ఒకదానికొకటి లింకప్ అయి అది ఒక చైన్ లాగా పెరుగుతుంది తప్ప ఎక్కడ కూడా దానికి బ్రేక్ త్రూ అనేది రావట్లేదు అనేది పార్టీల అధినాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్కన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయాలా, మరోపక్క సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయారు అంటే, ఉదాహరణకు తాజాగా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, పిఠాపురంలో పారిశుద్ధ్య కార్మికులకు అవగాహన కార్యక్రమం ఒకటి పెట్టారు. ఆ కార్యక్రమానికి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వర్మ వెళ్ళారు. ఆ వెళ్ళినటువంటి క్రమంలో ఆయనకు చాలా బాధ కలిగిందన్న. పాపం వర్మ గారు అలిగిపోయారు. ఎందుకంటే ఆ యొక్క ఫ్లెక్సీ దగ్గర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో పెద్దది, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో స్టాంప్ సైజులో ఉందండి. దానికి సొంత పార్టీ నాయకులపై వర్మ గారు విరుచుకుపడ్డారు, నోటుకు వచ్చినట్లు తిట్టారట. మరి ఆ బాధ జనసేన నాయకులకు ఉండదా అంటే, ఇది నా మాట కాదు, నా అభిప్రాయం కాదు, అక్కడ జరిగినటువంటి చర్చ. వర్మ గారికి కోపం వచ్చింది సరే, మరి మేము ఎన్నిసార్లు బాధపడాలి? మా నాయకుడు ఫోటో పెట్టలేదుగా, ఉన్న ఫోటోల్ని తీయించేస్తున్నారుగా, మాకు బాధ కాదా అని చెప్పి జనసేన. ఇలా ఎన్నో సంఘటనలు, ఎన్నో పరిణామాలు ఒకదాని తర్వాత ఒకటి చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దీనికి సంబంధించి తాజాగా పుట్ట మహేష్ కుమార్ యాదవ్ వ్యవహారం. ఇప్పుడు ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి చేస్తే ఆ పార్టీకే వర్తిస్తుంది, కరెక్టే, అది ఇప్పుడు సింగిల్ పార్టీగా ఉన్నప్పుడు. కానీ ప్రభుత్వంలో కూటమి 3 పార్టీలు కలిసి ఉన్నాయి. దీంతో కూటమికి చెడ్డ పేరు వస్తుంది. ఎవరు తప్పు చేసినా, రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే తప్పు చేశారు, ఇంకా నడుస్తుంది. ఆ వ్యవహారంలో జనసేనానిపై వేనా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినప్పటికీ అది చంద్రబాబు నాయుడుకి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే కూటమి పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి కాబట్టి అక్కడ జనసేన ఎలాగో డ్యామేజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం కూటమి. అంటే ఓవరాల్ గా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు, వ్యవహారాలు నడుస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికైనా లైన్ తప్పుతున్నటువంటి నేతలపై కన్నెయ్యకపోతే, కంట్రోల్ చేయలేకపోతే తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. మొత్తానికైతే మరి ఏం చేస్తారు 3 పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యమైన నేతలు? వీటన్నిటినీ కంట్రోల్ చేయడానికి ఎట్లాంటి వ్యూహంతో, ప్లానింగ్తో వెళ్తారు ముందుకనేది కీలకమైనటువంటి అంశం. ఈ టాపిక్ పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.